హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, లాస్ట్ ఛాలెంజ్ మీరు చూసినట్టయితే మిస్టర్ బకెట్ ఛాలెంజ్ చేసినాం కదా. అందులో మనకు ఓడిపోయింది ఎవరు అంటే మన విజ్జి సాయి అయితే ఓడిపోయారు. ఇప్పుడు ఈ రోజే వీళ్ళిద్దరికి ఒక పనిష్మెంట్ ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాం. ఈ రోజు పనిష్మెంట్ ఛాలెంజ్ ఏంటంటే మీరు ఇక్కడ కూడా చిన్ని టేప్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. వీళ్ళిద్దరిని ఒక దగ్గర ఇట్లా వేసేసి ఒకరికొకరికి ఇట్లా కాదా ఉల్టా ఇట్లా వేసి మొత్తం టేబుల్ తోటి కవర్ చేసేస్తాం. చేతులు కూడా లోపలనే ఉంటాయి. ఒక లిమిటెడ్ టైంలో వీళ్ళు బయటికి అయితే రావాలి. ప్రతి 10 మినిట్స్కి ఒక పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఆ పనిష్మెంట్ వీళ్ళకి ఇవ్వబోయే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ కనుక వీళ్ళకి ఆన్సర్ కరెక్ట్ చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఏంటంటే చూసుకోరు. ఇక ఫస్ట్ పనిష్మెంట్ వచ్చేసి సెంటు మనం తక్కువ కొట్టుకున్నట్టయితే బాగానే ఉంటుంది. ఎక్కువ కొడితే మాత్రం దాంతో దరిద్రం ఉండదు. సో ఈ సెంటు బాటిల్ మొత్తం కొడతాం ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే. సెకండ్ వచ్చేసి జోలో చిప్. థర్డ్ వచ్చేసి ఎగ్స్ తాగొచ్చు, నెత్తి మీద కొట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఎంజాయ్. తర్వాత వచ్చేసి ఒకటి మంచిది కూడా ఉండాలి కాబట్టి ఒక థమ్స్అప్ అయితే పెట్టినాం. లాస్ట్కి వచ్చేసి మన బాత్రూమ్ కడిగేది హార్పిక్ లాంటిది అన్నట్టు ఇది ఒకటి. సో ఇవన్నీ పనిష్మెంట్స్ కమ్ ఒక థమ్స్అప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎట్లా ఆర్ యూ ఎక్సైటెడ్? రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి గైస్ క్రేజీగా అయితే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ రివెంజ్ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. టేప్ చుట్టి బయటికి రానికి అన్లిమిటెడ్ టైం పెట్టినామంటే అందులో కిక్ ఉండదు. కాబట్టి 1 అవర్ టైం లిమిట్ అయితే పెడుతున్నాం. 1 అవర్ లోపల వీళ్ళు బయటికి రావాలి. రాకపోతే వీళ్ళకి ఇంకా నెక్స్ట్ పనిష్మెంట్ ఛాలెంజ్ అయితే ఇద్దాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇక్కడ ఒక కౌంట్ డౌన్ టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 1 అవర్కి అయితే సెట్ చేస్తున్నా. ఒకటి రెడీ, 1 2 3 కౌంట్ డౌన్ టైమర్ స్టార్ట్ అయితే అయిపోయింది. చలో స్టార్ట్ అయిపోయింది. టైం లేదు. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక క్వశ్చన్ అండ్ పనిష్మెంట్ ఉంటుంది. దగ్గరకుండు మేము పడతా అందుకో అదందరిగా వీళ్ళు కింద పడితే అందుకోవాలి. ఎస్ కమాన్. వీళ్ళు తాడి ఎత్తురు టేమును. ఇక కొరుకుతాడు. ఇక నువ్వు అటు గుంజుకో, నువ్వు ఇటు గుంజుకో. 1 2 3 నువ్వు అటు గుంజురా. One, 2, 3 మమ్మల్ని ఏం పని ఇస్తలేరు మీరు. తెంపారే, టైం అయిపోతుంది మీద. ఆవురా, నువ్వు ఆవురా. తెంపన్నారా మీకోసం? దాని చుట్టూ ఇప్పేస్తారా ఇప్పుడు దాన్ని? కమాన్ కమాన్ కమాన్. అది అడు చుట్టాలే కావచ్చు. అది కింది లేరు. తెంపు. నిన్నవాడు కూస్తాడా? నిన్ను కూస్తే పడతాను. ఉన్నది. చల్, టైం వేస్ట్ అవుతుంది అంతా. ఇంకా 4 నిమిషాలు కూడా కాలేదు. ఇక వీని జబ్బు ఒక్కటి పైకి లేచింది. పైకి. ఒక్కడేమో షెడ్ ఎంజాయ్ చేస్తాను. నెత్తి గోకులో పెడుతుంది. గోకులు రావడన్నా చెమటలు వచ్చింది మొత్తం. నెత్తి ఒకటే దాన్ని పడుతున్నాం. నెత్తిరా చూపి సగం పక్కగా ఇడిదిక్కు మీద చెమటలు వచ్చినాయి. మీదనే సైడ్కి ఎంత గోకుతారేమో వీడు. వెనక కొద్దిగా వెనకకు.
వంద ఒక జబ్బు వెళ్ళిందిరా మీదికి. బక్కరాడు వాడు మొత్తమే వెళ్ళేటట్టున్నాడు అవతలికి. గుంజరా గుంజరా జోర్లాగా ఎవరు ఎటు దిక్కంట అయ్యో గుంజు 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 కూర 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 గుంజు జై జై ఇక్కడ గ్రిప్ వస్తలేదు. ఇటు చెయ్యాలి అరే, ఇటు చెయ్యాలి. ఇట్లా ఇటు దిక్కుంటే మొత్తం చెమటలు వచ్చినాయి ఇక. కూర ఓ గజ్జిగా నా చేను గిరికిస్తాను అబ్బాయి. ఆ కూర ఉన్నది వెనక కండది అది నొస్తుంది మట మడుతుంది. కడుపు కూర టైట్ అయింది. గుంజు 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 ఇది ఎంపైపోయి వచ్చి వచ్చి వచ్చింది. గుంజు వెళ్ళింది రో అన్న పడుతుంది. గుంజురా గుంజురా వెళ్ళింది వెళ్ళింది. గుంజు తడుతున్నాయి ఇవి. గుంజు ఇట్లా గుద్దు, ఇట్లా ఇట్లా గుద్దు. మూతి మీద కూర్చో ఎంత మోసేటప్పుడు గుద్దురాయిడా గుద్దు ఇట్లా. వచ్చినా వచ్చినా ఏ ఒకసారి కింది కానీ ఇలా గుద్దు మీదికి. గుంజు వెళ్ళింది 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 వెళ్ళింది. గుంజురా పైకి లేపితే కొంచెం ఏమైందిరా అంటే మా పని అయిందిరా. తెంపుకున్నా ఇదివరకు 4-5 దయిపోవు. విజ్జిగా తెంపలేదు. కమాన్ అట్లాగే పైన తెంపొస్తాయి. సో 10 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుదాం. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిర్రా ఓకే, ఆన్సర్ కనుక చెప్పలేదంటే సెంట్ కొట్టుడే. చలో వాసన వస్తుందిరా. డేట్ అయిపోయిన సెంట్ అసలు. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనం లాంగెస్ట్ బైక్ వేసినాం గుర్తుందా? అంటే వెనక ఒక టైర్ని అటాచ్ చేసి ఒక వీడియో వేసినాం గుర్తున్నారా విజయ? ఆ వీడియో. మురుగునీళ్ళు మనం దాగానికి ఒక స్ట్రా తెప్పించినాం ఆ వీడియో. బండితోటి ట్యూబ్ లైట్లు వలగొట్టినాం ఆ వీడియో. ఈ 3 వీడియోలలో హైయెస్ట్ వ్యూస్ దేనికి ఉన్నాయి? లైఫ్ స్ట్రాక్ విజయగా దేనికి ఉన్నారా? లైఫ్ స్ట్రాక్ అంటే వేరే వేరేనా ఇద్దరు ఒకటేనా? మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. అదేనా? బండితో ట్యూబ్ లైట్లు గుద్దింది, బురద నీళ్ళు లాగింది, 3 టైర్ల బండి. ఏది లైఫ్ స్ట్రాక్? సో వీళ్ళు వచ్చేసి ఆన్సర్ తప్పు చెప్పడం వల్ల వీళ్ళకి సెంట్ అయితే కొట్టబోతున్నా. అది ట్యూబ్ లైట్లు వల్ల పట్టింది దానికి. కరెక్టే చెప్పిర్ది అనుకున్నాడా? సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి వీళ్ళు గెలిచిరు కాబట్టి ఇప్పుడు సెంట్ అయితే లేదు. కమాన్ తలుగురిగా మళ్ళీ అట్లే. ఆల్రెడీ 47 minutes అయితే వచ్చేసింది. చేయొచ్చింది రేందా చేయొచ్చింది ఇంకా అది. చేయొచ్చింది. ఇది ఒక్క చేతి వచ్చిందిరా. ఆవురా బండి కింది కంటే కింది కంటే తీరా యోగి చెయ్యి ఆడుతుంది మోసేది కదా. ఇంకా వెళ్ళేటట్టున్నారు గుళ్ళు కూడా. కొడకు 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 గుడ్డు కొట్టకు. తాగుతాం కొట్టకూరి మేము వెళ్ళేటట్టున్నాం. తాగుతాం వెళ్ళేటట్టున్నారని చెప్పేసి గుళ్ళు కొడదాం అనుకున్నా. తాగుతారా? తాగండి ఇక తాగరు. జింగారే కొట్టించుకుంటా తాగుతావా? ఇది అన్ఫేర్. మళ్ళీ ఏదైనా ఛాలెంజ్ చేసినాం అనుకో అలా మిక్స్గా ఉంటుంది. తాగురు మంచిగా తాగుతురుగా. ఇక తాగుతా ఏం చెప్తావురా? నువ్వు తాగుతావా? నేను 2 తాగా. నేను ఒకటే తాగుతా, నువ్వు తాగుతావు అని నన్ను అడుగుతా. నా తాగున్నది నేను తాగుతాను. రివెంజ్ ఛాన్స్ ఎట్లా గెలిచినట్టే తీరా. మనం అయిపోయింది ఇంకో 45 నిమిషాలు. ఆగు నువ్వు టెన్షన్ వాళ్ళకు. నీకు గుడ్ సంగతి చూడు. నేను ఎవరు కొట్టుకోరు.
నీదా కోడిదిరా ఏది పలిగిందిరా? అయ్యా ఇగో ఇగో రివెంజ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అదైతే సక్సెస్ అయినాం. ఇంటికెళ్ళి మొత్తం ఊసిపోయినాయి. ఇగో సింగా వాళ్ళు అంతగానం కష్టపడడం కాదు, థమ్స్అప్ ఇక నేను అందుకే ఫుల్ హ్యాండ్స్ చేసుకున్నాను. బహుమతి. టైం చూపి ఎంతసేపు వెళ్ళారు? 42 minutes కాదా, 18 minutesలో వెళ్ళినాం అన్నట్టు దగ్గర 42 minutesలో వెళ్ళినామట. అంటే ఇంకా ఎంత మట మడుతుందిరా. ఇంకొందా అంటున్నా, కడుపు నొస్తుంది. నువ్వు ఇట్లా నువ్వు ఇట్టన్నప్పుడు ఇది ఊకి ఇరుకుతావు నా తోలు మోసేది కాడ. వీళ్ళకి గంట టైమింగ్ ఇచ్చినాం కానీ 18 నిమిషాలనే బయటికి వెళ్ళారు. బాగా కష్టపడ్డారు. గుడ్ గుడ్. వీళ్ళకి టేప్ తక్కువ వేసి ఇంకా గట్టిగా వేసేది ఉండే. ఎంత టేప్ గట్టిగా అయితే మొత్తం వెళ్ళిపోదాం మేము. ఇట్లనే చెయ్యి ఒక్కటి ఎల్లుట్లా అదొక్క లూప్ హోల్తో మేము మొత్తం బయటకు వచ్చినామా. అది లేకుంటే మా పరిస్థితి ఘోరంగా అయిపోతుండే. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం, లేదా ఛాలెంజ్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.